హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మా టిఫిన్ ఏంటో కనుక్కోండి. ఈ టిఫిన్ అంటే నాకు అస్సలకి ఇష్టం ఉండదండి. ఈరోజు మా ఇంట్లో నాకు ఇష్టం లేని టిఫిన్ అండి. మా పిల్లలకి ఇష్టం, నాకేమో ఇష్టం ఉండదు. ఏంటా ఆ టిఫిన్ అనుకుంటున్నారా? దోశల పెనం చూపిస్తుంది, దోశలేలే అనుకుంటున్నారా? దోశలేనండి, పెసరట్లు. పెసరట్లు అంటే మాత్రం నాకు అస్సలకి ఇష్టం ఉండదండి. పిల్లల కోసం చేయటమే కానీ నాకైతే మాత్రం అస్సలకి తినాలనిపించదు. పెసరట్లు హెల్త్కి కూడా చాలా మంచిదండి. పిల్లలకు కూడా ఇష్టమే కదా, ఇంకా అందుకని అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. పెసరట్లు బాగా పర్ఫెక్ట్గా రావాలంటే దోశ పోసేటప్పుడు కొంచెం ఆయిల్ వేసి ఉల్లిపాయ వేసి రుద్దామంటే పెసరట్టు అనేది అంటుకోకుండా బాగా పర్ఫెక్ట్గా వచ్చిద్ది. నేనైతే చట్నీతో తినండి, చట్నీతో తినటం నాకు అస్సలకి ఇష్టం ఉండదు. పెసరట్టు తినటమే ఇష్టం ఉండదు, అందులో చట్నీతో తినటం నాకు అస్సలకి ఇష్టం ఉండదు. ఇంట్లో అల్లపు చట్నీ ఉంటే అల్లపు చట్నీ వేసుకొని తింటాను. అల్లపు చట్నీ లేదనుకోండి, కొంచెం కారం వేసుకొని దాని మీద కొంచెం నూనె వేసుకొని క్రిస్పీగా కరకరలాడేటట్లు ఇలా కాల్చుకుంటాను. ఇలా కాల్చుకొని వేడి వేడిగా అయితే ఒకటో రెండో తింటానండి. ఆరిపోయిన తర్వాత మాత్రం నాకైతే అస్సలుగా తినాలనిపించదు. వేడి వేడిగా ఉంటేనే పెసరట్లు తినాలనిపించిద్ది. పెసరట్టు చూడండి, పల్చగా క్రిస్పీగా కరకరలాడుతా బాగా ఎర్రగా కాలింది కదా. ఇలా ఉన్నా కూడా నాకెందుకు అస్సలు తినాలనిపించదు. ఒక పెసరట్టు పోసుకొని పొయ్యి దగ్గరే నుంచొని తింటున్నానండి. నాకు వేడి వేడిగా ఉంటేనే తినాలనిపించింది. దోశలు పోసుకొని పోయటం అయిపోయిన తర్వాత తినటం కూడా నాకు ఇష్టం ఉండదు. వేడి వేడిగా ఒక దోశ పోసుకోవటం, దాన్ని తినేయటం, అలా తింటేనే నాకు తిన్నట్టు అనిపించిద్ది. అందుకని ఇదిగోండి ఒక దోశ పోసుకొని తినేస్తా ఉన్నాను. ఈరోజు వీడియో ముఖ్యంగా ఇల్లు ఊడవకుండా ఇల్లంతా తుడిచేస్తున్నానండి. ఈరోజు ఇల్లు ఊడ్చే పని లేకుండా ఇల్లు మొత్తం తుడుస్తున్నాను. అది ఎలా తుడవాలో, ఎలా తుడిస్తే నీట్గా ఉండిద్దో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఇప్పుడు మా ఇంట్లో కొత్తగా ఒక వస్తువు వచ్చింది కదండి, కూలరు. ఈ కూలరు ఎండాకాలంలో మనకి చల్లగా ఉండటానికని వాడుకుంటాం. కానీ మా ఇంట్లో వాళ్ళు చూడండి దేనికి వాడుకుంటున్నారు. ఈ కూలర్ మీద అన్ని వస్తువులు పెడతారండి. వాటర్ తాగేసి ఇక్కడే పెడతారు. అదిగోండి దువ్వెన, అన్నీ అండి, అన్ని వస్తువులు వాళ్ళు వాడుకునేదను ఎక్కడ వస్తువు అక్కడ పెట్టేయకుండా ఇంక ఈ కూలర్ మీద పెట్టేస్తారండి. దీన్ని ఒక టేబుల్ లాగా వాడుకుంటున్నారు. మళ్ళీ ఇల్లు ఊడ్చేటప్పుడు చూసి నేను ఇవన్నీ తీసి ఎక్కడ వస్తువు అక్కడ పెట్టేస్తాను. ఈ కూలర్ ఉన్న కానించి ఇంక ఇదే పనండి. వాళ్ళు తల దువ్వుకోవటం, దువ్వెన కూడా అక్కడే పెట్టేస్తారు. పక్కనేనండి నేను దువ్వెనలు పెట్టేది, పక్కనే టీవీ ఉండిద్ది, టీవీ పక్కన దువ్వెనలు పెట్టేస్తాను. అక్కడ పెట్టడానికి కూడా వాళ్ళకు బద్ధకం అయ్యి అన్నీ టేబుల్ మీద చక్కగా పేర్చి పెడతా ఉంటారు. టేబుల్ అంటున్నాను, టేబుల్ లాగానే వాడుకుంటున్నారండి మా ఇంట్లో వాళ్ళు. కూలర్ మీద చక్కగా పేర్చి పెట్టుకుంటూ ఉంటారు. వాటన్నిటిని తీసి ఇదిగోండి ఇలా సర్దుకుంటూ ఉంటాను నేను. మా ఇంట్లో వాళ్ళు ఈ కూలర్ని కూలింగ్ కోసం వాడుకుంటున్నారు, ఇలా టేబుల్గా వాడుకుంటున్నారండి. రెండు విధాలుగా వాడుకుంటున్నారు. ఇల్లు ఊడవకుండా ఎందుకు తుడవాలనుకుంటున్నానో ఇప్పుడు చూపిస్తాను చూడండి. కూలర్లో నీళ్లు పోసామండి. ఉదయాన్నే మా అమ్మాయి కూలర్లో నీళ్లు పోసింది. నీళ్లు పోసి ఇదిగోండి ఇంటి నిండా నీళ్లు పడ్డాయండి. ఈ గది మొత్తం వాటర్ పడ్డాయి. మళ్ళీ ఇదంతా తుడిచి ఆరిపోయిన తర్వాత ఇల్లు ఊడవాలంటే గంట సమయం పట్టిద్ది. ఇక్కడ కుండ ఉంది కదండి, ఈ బాణకి ఒక క్లాత్ చుట్టాం కదా, ఈ క్లాత్ మీద నీళ్లు పోసింది మా అమ్మాయి. దీని మీద నీళ్లు పోసామనుకోండి చల్లగా బాగా కూల్గా ఉంటుంది కదా, అందుకని వాటర్ పోసింది. వాటర్ పోసి వంటగది నిండా నీళ్ళేనండి. ఇదంతా తుడిచి ఆరిపోయి మళ్ళీ నేను ఇల్లు ఊడ్చి తుడిచేటప్పటికి ఎంత టైం పట్టిద్దో మీరే చెప్పండి. కనీసం అరగంట టైం అయినా పట్టిద్దండి. ఈ అరగంట టైం వేస్ట్ చేసుకోవటం ఎందుకు, ఇల్లు ఊడ్చే పని లేకుండా మొత్తం నీట్గా తుడిచేద్దాం అనుకుంటున్నానండి. ఇంట్లో దుమ్ము ఉండిద్ది కదా, అది ఎలా సాధ్యం అనుకుంటున్నారా? ఇంట్లో దుమ్ము ఎక్కువగా ఉండే చోటు ఎక్కడండి? మనం కాళ్ళు తుడుచుకునే పట్ల కాడే మనకి ఇంట్లో ఎక్కువగా డస్ట్ అనేది ఉండిద్ది. ఇదిగోండి ఈ పట్ల తీసేసి ఇంతవరకే ఊడుస్తున్నానండి. ఇంతవరకే నీట్గా ఊడ్చేసి ఒక కసువు చాట తీసుకొని ఈ కసువు అక్కడే కసువు చాటలోకి ఎత్తేస్తున్నాను, మళ్ళీ ఇల్లంతా ఊడవకుండా. వంటగదిలో ఏదన్నా కూరగాయల తొక్కలు అవన్నీ పడ్డాయి అనుకోండి, అవన్నీ తీసేస్తాను. ఎక్కువ ఏం పడలేదండి, కూరగాయలు కోసిన వెంటనే అవన్నీ తీసి పడేస్తాను కాబట్టి ఎక్కువ ఏమీ ఉండవు. ఇదిగోండి ఇక్కడ ఇంకొక పట్ట ఉంది, ఈ పట్టను కూడా తీసేసి ఈ పట్టకాడ కూడా నీట్గా ఊడుస్తున్నానండి. ఊడ్చి ఈ కసువును కూడా కసువు చాటలోకి ఎత్తేస్తాను. కసువు చాట చీపురి అన్నీ దగ్గరే ఉంచుకున్నానండి.
ఇంక ఇవన్నీ నీట్గా ఇదిగోండి ఇలా కసుచాట్లోకి ఎత్తేస్తున్నాను. అప్పుడప్పుడు ఇలా చేస్తాములేండి, రోజు ఏమి ఇలా చేయము. రోజు ఇల్లంతా ఊడ్చిన తర్వాత కూలర్లో నీళ్లు పోయటం, బానకున్న క్లాత్ తడపటం అలా చేస్తాం. ఈరోజు మా అమ్మాయి ఎందుకనో ముందే చేసిందండి, ఇల్లు ఊడక ముందే చేసింది. కూలర్లో నీళ్లు చాలా తక్కువగా ఉండేయని, అందుకోసమే ఇలా చేయాల్సి వస్తుంది. రోజైతే ఇలా ఏం చేయలేండి, అప్పుడప్పుడు ఇలా చేసుకుంటే తప్పేం లేదులేండి. మనకు ఒక్కోసారి ఇంట్లో పని చేయాలంటే బద్ధకంగా ఉండిద్ది. అదిగాక ఇప్పుడు ఎండాకాలం కదండి, ఈ ఎండలకి చెమటలకి ఇంట్లో వంట చేసుకొని తినేటప్పటికే సరిపోతుంది. ఇంక ఇవన్నీ చేయాలంటే అస్సలకి విసుగొచ్చేస్తుంది. అందుకని ఇదిగోండి ఇంక ఇలా చేసేస్తున్నాను. మీరు కూడా అప్పుడప్పుడు ఇలా చేయండి, ఏం కాదు. నా వీడియోలు చూసి నన్ను అందరూ ఆదరించండి. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ మీద క్లిక్ చేయండి. నేను పెట్టే వీడియోల నోటిఫికేషన్ అంతా మీకు అందుతుంది. గంట సింబల్ మీద క్లిక్ చేస్తేనేనండి నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు వస్తుంది. ఒకవేళ మీకు వీడియో నచ్చలేదనుకోండి, ఎందుకు నచ్చలేదు, ఏంటి కారణం అనేది కామెంట్స్లో కూడా నాకు చెప్పండి. వీడియోలు ఎలా తీయాలనేది కూడా నాకు కామెంట్స్లో చెప్పండి. మీరు చెప్పినట్టే చేస్తాను. ఇంట్లో కాళ్ళు తుడుచుకునే పట్టలు ఎక్కడుండాయో అక్కడ ఆ పట్టలన్నీ తీసేసి నీట్గా ఊడ్చి కసు ఎత్తేసానండి. ఇంకా ఇదిగోండి ఇంకా తర్వాత బండ్లో తుడుస్తున్నాను. బండ్లో తుడిచే కర్ర ఒకటి తీసుకొచ్చి నీట్గా పిండేసి ఇదిగోండి మొత్తం తుడుస్తున్నాను. ముందు వాటర్ పోయినాయి కదా, వాటర్ పోయిన కాడ తుడుస్తున్నాను. ఇక్కడ తుడిచామనుకోండి ఇంకా ఆ తడితోనే ఇల్లు మొత్తం నీట్గా తుడిచేయచ్చు. మన ఆడవాళ్ళకి మాత్రం ఎంత ఎండాకాలమైనా వానాకాలమైనా ఏ కాలమైనా సరే ఈ పనులు చేసుకోవడం మాత్రం అస్సలుగా తప్పదండి. ఎండాకాలంలో అయితే మాత్రం ఈ పనులు చేసుకోవాలంటే ఎంతో కష్టంగా ఉండిద్ది. ఒక పక్క చెమటలు కారుతా ఉంటాయి, కారుతా ఉన్నా సరే మనకి ఈ పనులు మాత్రం తప్పవు కదండి. ఇల్లు క్లీన్ చేసుకోవాలి, వంట చేసుకోవాలి, వండుకొని తిన్నవన్నీ కడుక్కోవాలి. ఇంక ఈ పనులు మాత్రం మనకు తప్పవు. ఎండాకాలంలో వీలైనంత వరకు పనులు అనేవి చాలా వాటికి తగ్గించుకొనే పనులు చేసుకోవాలండి. ఎక్కువ డీప్ ఫ్రైలు చేయటాలు, పొయ్యిల కాడ గంటల గంటల నుంచోటాలు, ఎక్కువ క్లీనింగ్ పనులు పెట్టుకోవటాలు అవన్నీ మాత్రం అస్సలు పెట్టుకోకండి. ఉదయం పూట త్వరగా నిద్రలేచి వీలైనంత వరకు 9 గంటల లోపే పనులన్నీ ముగించేసుకోండి. లేదనుకోండి ఎండబడింది అనుకోండి పనులు మనం చేసుకోలేము. వీలైనంత వరకు త్వరగా పనులు ముగించుకోవడానికి ట్రై చేయండి. పనులు మాత్రం వాయిదా వేసుకోకుండా ఉదయం త్వరగా నిద్రలేచి పనులు చేసుకోండి. పనులు వాయిదా వేసుకున్నామనుకోండి మనం రోజంతా ఖాళీగా ఉన్నా కూడా మనశ్శాంతిగా ఉండదు మనకి. ఈ పనులన్నీ ఆగిపోయినాయి, అంట్లు కడగాలి, బట్టలు ఉతకాలని ఇంకా అదే ఆలోచిస్తూ ఉంటాం మనం. అందుకని వీలైనంత వరకు పనులన్నీ ముగించేసుకొని కూర్చోండి. తడి ఎక్కువగా ఉన్న కాడ వాటర్ ఎక్కువగా ఉంటాయి కదండి, ఆ వాటర్ మొత్తం తుడిచామనుకోండి బండలన్నీ మురికిగా ఉంటాయి. వాటర్ అనేది ఎక్కువగా ఉంటే బండలు మురికిగా ఉంటాయండి. అందుకని కొంచెం తుడిచేసి ఆ వాటర్ అన్నీ పిండేసి తర్వాత తుడిచామనుకోండి బండ్లు నీట్గా ఉంటాయి. ఎక్కువ నీళ్ళు ఉన్నప్పుడు బండ్లు అలాగే తుడిచామంటే బండ్లు మురికిగా ఉంటాయి. అందుకని తక్కువ వాటర్తోనే బండ్లు తుడుచుకోవాలి. వంటగది మొత్తం తొడవటం అయిపోయిందండి. ఇంక ఇప్పుడు ఈ గదిలోకి వచ్చాను. ఈ గదిలో కూలర్లో నీళ్లు పోసి అంతా నీళ్ళు అయిపోయినాయి కదా, ఇంక ఈ గదిని కూడా సేమ్ ఇలాగే తుడిచేస్తున్నాను. కూలర్ తీసుకొచ్చిన దగ్గర నుంచి ఈ గది అంతా ఇరుగ్గా ఉందండి. అసలే చిన్న గది, ఈ చిన్న గదిలోనే మంచం ఉంటుంది, కుర్చీలు ఉంటాయి, దానికి తోడు ఈ పెద్ద కూలర్ ఒకటండి. అసలుకి ఎంత ఇరుగ్గా ఉంటుందో. కుర్చీలన్నీ తీసేసి 2 కుర్చీలు అయితే తీసి మేము బయట వరండాలో పెట్టామండి. నైట్ పడుకునేటప్పుడైతే ఇంకా మామూలుగా ఇరుకుండదండి. ఇంకో మంచం వేసుకుంటాం కదా, కనీసం అటు ఇటు తిరగటానికి కూడా ఖాళీగా ఉండదు. ఇటువైపున ఒక మంచం వేసుకుంటాము, ఈ బకెట్ ఉంది కదండి ఇటువైపున కుర్చీలు పెట్టేస్తాను. ఇంకా అసలు మనం అటు ఇటు తిరగటానికి కూడా ఖాళీ ఉండదు, అంత ఇరుగ్గా ఉండిద్ది. ఇల్లు ఊడవకుండా తుడుస్తున్నాం కాబట్టి తుడిచేటప్పుడు కొంచెం కర్రని గట్టిగా అదేం పట్టేసి తుడిచామంటే బండ్లు చాలా నీట్గా ఉంటాయి. ఈ బండ్ల తుడిచే కర్రను కూడా 1-2 సార్లు జాడిచ్చేసుకొని నీట్గా తుడుచుకోవాలి. ఉదయం పూట ఇలా ఇల్లంతా తుడిచేస్తున్నానండి. సాయంత్రం అయితే బయట వరండాలో మెట్ల మీద అరుగుల మీద మొత్తం వాటర్ చల్లేస్తున్నాను. అసలు ఎండలకి బయట బండలు అన్నీ కాలిపోతున్నాయండి. సాయంత్రం కాసేపు సరదాగా బయట కూర్చుందామంటే బండలు ఎంత కాలిపోతున్నాయో. అందుకని సాయంత్రం 4 అయ్యేటప్పటికి బయట మొత్తం వాటర్తో తడిపేస్తున్నానండి. తడిపేస్తే మేము కూర్చునేటప్పటికి ఇంకా బండలు అరుగులు అన్నీ చల్లగా కూల్గా అవుతున్నాయి. ఇంట్లో ఉన్న గదులు మొత్తం నీట్గా ఇలా మొత్తం తుడిచేసానండి.
ఇలా తొడవటం అయిపోయిన తర్వాత ఇంకా గాబు దగ్గర ఉంటుంది కదండి, గాబు దగ్గర అంట్లు కడిగి బట్టలు ఉతికి పనులన్నీ చేస్తాను కదా. ఇంకా ఆ గాబు దగ్గర పుల్లల చీపిరి తీసుకొని మొత్తం నీట్గా రుద్ది కడిగేసేయాలండి. రుద్ది కడిగితేనేనండి పాచి అనేది పోయిద్ది. మనం రుద్దకుండా నార్మల్గా వాటర్ పోసామనుకోండి అంతా పాచి పట్టిపోయిద్ది. అందుకని రోజు పుల్లల చీపిరి తీసుకొని రుద్దెల్లా కడిగేస్తాను. ఇదిగోండి గాబు కొంచెం పాచి పడితే గాబుకి బ్లీచింగ్ రాసి గాబు మొత్తం నీట్గా కడిగేసి మోటార్ వేసాను. మోటార్ వేసి గాబు నిండా వాటర్ పడుతున్నానండి. గాబు నిండా వాటర్ పట్టామనుకోండి ఇంకా వాడుకోవడానికి మనకు వాటర్కి ఇబ్బంది లేకుండా ఉండిద్ది. కరెంటు పోయినా సరే ఇంకా గాబు నిండా వాటర్ ఉంటాయి కదా, ఇంక ఎటువంటి ఇబ్బంది ఉండదు. పండ్ల రుచే కర్ర ఉంది కదండి, ఈ కర్రని ఇదిగోండి బట్టలు ఉతికి నీళ్ళు ఉన్నాయి ఈ టబ్బు నిండా. ఈ టబ్బులో నీట్గా జాడిచ్చేసాను. టబ్బులో నీళ్ళు సబ్బు నీళ్ళుగా ఉంటాయి కదండి, ఈ కర్రను జాడిచ్చామంటే మురికి అనేది బాగా నీట్గా పోయి ఈ బండ్ల తుడుచుకునే కర్ర అనేది బాగా నీట్గా ఉండిద్ది. అందుకని నేను ఎక్కువ బట్టలు ఉతికిన నీళ్ళల్లో ఇలా ఒక బండ్ల తుడుచుకునే కర్ర జాడిస్తూ ఉంటాను. జాడించి ఈ నీళ్ళన్నీ ఇదిగోండి కింద పారపోసి ఇంకా టబ్బులు కూడా వాటర్ పోసి దొలిపేసి ఇలా బోర్లు ఇచ్చి పెట్టుకుంటాను. బోర్లు ఇచ్చి పెట్టుకున్నామంటే బకెట్లు కానీ టబ్బులు కానీ పాచి పట్టకుండా ఉంటాయి. అందుకని నేను అన్నీ బోర్లు ఇచ్చే పెడతాను. బోర్లు ఇచ్చకుండా మామూలుగా నార్మల్గా పెట్టామనుకోండి వాటిల్లో వాటర్ ఉండేసి బకెట్లు అనేవి త్వరగా పాచి పడతాయి. అందుకని మన పని అయిపోయిన తర్వాత ఇలా బోర్లు ఇచ్చి పెట్టుకుంటే పాచి పట్టకుండా ఉంటాయి. ఇంక ఇదిగోండి గాబు చుట్టూ వాటర్ పోసి పొలాల చీపిరి పెట్టి రుద్ది నీట్గా కడిగేస్తున్నాను. పొలాల చీపిరి పెట్టి రుద్దామనుకోండి ఇక్కడున్న మురికి పాచి అనేది నీట్గా పోయిద్ది. గాబు చుట్టూ డస్ట్ అనేది ఎక్కువగా ఉండిద్ది కదండి, ఆ డస్ట్ అనేది మనం రుద్ది కడిగామంటే పాచి పట్టకుండా ఉండిద్ది. దుమ్మేనండి, పాచి అనేది ప్రత్యేకంగా ఏముండదు. కింద దుమ్ము ఉండిద్ది కదా, ఆ దుమ్మును మనం మామూలుగా నార్మల్ వాటర్తో పోసామంటే అదంతా బండ్లకు ఖర్చుకొని పోయి పాచిలాగా వచ్చిద్ది. అలా కాకుండా ఏ రోజుకి ఆ రోజు ఇలా చీపిరి పెట్టి నీట్గా రుద్ది కడిగామంటే పాచి అనేది అసలు త్వరగా రాదండి. ఎక్కువ పాచి అనేది పట్టదు. ఇంకా మనకి వాటర్ అనేవి ఎక్కువ నిలబడతాయి చూడండి, పోకుండా ఉండి ఇంకా అక్కడైతే పాచి పట్టిద్ది. కానీ నార్మల్గా మామూలుగా ఇలా ఉన్న కాడైతే మాత్రం ఎక్కువ పాచి పట్టదు. ఇదేనండి ఈరోజు వీడియో. మీకు బాగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. బాయ్.